దేవునికి స్తోత్రం. మరి ఉదయకాలం మన ప్రభువును మనం ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను రాసిన శుభవార్త 8వ అధ్యాయం. యోహాను రాసిన శుభవార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యోహాను రాసిన శుభవార్త 8వ అధ్యాయం 11 వచనాలు మొదటి నుంచి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యన నిలువబడి ఉండేది. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. 11వ వచనాన్ని అందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాము. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాల సమయం ఆత్మ సత్యాలతో ప్రభువును ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మన ప్రభువు మన ఆరాధనలకు యోగ్యుడు, మనస్తుతికి ఆయన పాత్రుడై ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద నీవు ఆసీనుడవై ఉన్నావు అన్నాడు కీర్తనకారుడు. ఈ ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, నీ ప్రభువును స్తుతించడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనోపూర్వకంగా సిద్ధపడ్డావా? నీ హృదయము నిండా ఆయనను గుర్చిన గౌరవ భావం, ఆరాధనా భావం నెలకొని ఉందా? ఎందుకంటే మన దేవుడు మన కొరకు చేసిన కార్యాలు మనమెన్నడూ కూడా లెక్కింపలేం. కీర్తనాకారుడు అన్నాడు, అవి నేను లెక్కింపాలనుకున్నాను కానీ అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి అన్నాడు. కాబట్టి ఆరాధన ఎంత శ్రేష్టమైనది! దేవునిని దేవునిగా మహిమపరచడమే ఆరాధన. దేవుడికి తగిన స్థానమిచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆయనను ఘనపరచడం.
కాబట్టి ఆలయంలోకి వచ్చిన మనం ఆయన్ను ఆరాధించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. పాటలతో, పలుకులతో, విరిగి నలిగిన హృదయముతో కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రభువును ఆరాధించడానికి బద్ధులమై ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఒక స్త్రీ మధ్యన నిలువబెట్టబడి ఉన్నది. ఆమె పాపములో పట్టబడి ఉన్నది. పాపం చేయుచుంటుండగా ఆమెను పట్టుకొని శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు వారి దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చారు. అయ్యా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె పాపములో పట్టబడినది కనుక రాళ్ళు రువ్వి చంపవలనని మోషే మనకు ఆజ్ఞాపించాడు. కానీ మీరేమి చెప్తారు అని చెప్పి యేసు ప్రభున వారిని అడిగారు. వాళ్ళు సదుద్దేశంతో రాలేదు. యేసయ్య మీద నేరము మోపడానికే వారు వచ్చారు. ఎందుకంటే మోషేకు వ్యతిరేకంగా ఆయన బోధిస్తున్నాడని వారు అనుకున్నారు. ఇప్పుడు రాళ్ళు రువ్వి చంపమని చెబితే ఆమెకు శిక్ష విధింపిన వాడవుతాడు ప్రభు. అందుకని వారు ఎంత యుక్తితో ఆయనను అడుగుతున్నారో ప్రభువారు కూడా చిక్కబడకుండా ఆయన వచ్చిన సంకల్పమేంటో వారు గ్రహించినట్లుగా వారితో ఆయన వ్యవహరిస్తూ వచ్చాడు. యేసు వింటున్నాడు కానీ ఏమీ మాట్లాడకుండా నేల మీద వంగి ఏదో రాస్తూ ఉన్నాడు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు వదిలేయలేదు. పట్టు విడవక అడుగుతున్నారు, నువ్వేం చేస్తావయ్యా, ఏం చెప్తావు ఇప్పుడు అని చెప్పి ఆయనను అడుగుతూ ఉన్నారు. ఆయన మరలా వంగి నేల మీద రాసి వాళ్ళతో అన్నాడు, మీలో పాపము చెయ్యని వాడు ఈమె మీద మొదట రాయి వేయవచ్చు అని చెప్పాడు. నేల మీద ఆయన వంగి రాస్తున్నటువంటి విషయాలను చూసిన వారు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి అన్నారు. ఒక్కరు కూడా సాహసించలేదు ఒక రాయి ఆమె మీద వేయడానికి. ఆమెను శిక్షించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకంటే వారు కూడా అదే శిక్షా విధిలో ఉన్నారు. ఇప్పుడు ఆ స్త్రీ పట్టబడింది, కానీ ఏదో ఒక రోజు రాళ్ళు పట్టుకొని వచ్చిన వారందరూ పట్టబడతారు. వారి మనస్సాక్షి వారిని గద్దించింది. నువ్వు పాపం చేశావు, నువ్వెలా రాయి వేస్తావని గద్దించింది. అందుకని రాళ్ళన్నీ కింద పడవేసి వారు వెళ్ళారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవని పాపము వానిని పట్టుకొనును అన్నాడు. మనం దేవుని న్యాయసింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసిన మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే తీర్పులోకి వస్తాయి. మంచి పనులు చేస్తే మెప్పు వస్తుంది, చెడ్డ పనులు చేస్తే శిక్షకు పాత్రులమవుతాం. మనము శిక్ష విధింపబడవలసిన వారముగా ఉంటాం. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనమందరము కూడా నిలవబడవలసిన ఒక దినం వస్తూ ఉంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీ 2వ పత్రిక, ఎందుకనగా అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అన్నాడు. యేసు రక్తము చేత కడగబడి పాపక్షమాపణ పొందితే పరలోకాన్ని పొందుకుంటాం.
లేదు పాపక్షమాపణ లేకుండా చెడ్డ క్రియలే చేస్తూ పాప స్వభావాన్ని ఆధారం చేసుకుంటే నరకానికి వెళతాం. నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా అని యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన దొంగలలో ఒకడు మరి ఒక వాణిని గద్దించాడు. ఇద్దరు దొంగలే, ఇద్దరు మోసగాండ్రే, ఇద్దరు కూడా అన్యాయస్తులే, ఇద్దరు శిక్షా విధికి పాత్రులే, వారు నరకానికి వెళ్ళవలసినటువంటి వారే. యేసయ్య వారి మధ్యన వేలాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఆ స్త్రీ మధ్యన నిలవబెట్టబడింది. యేసయ్య ఎందుకు మధ్యన వేలాడుతున్నాడంటే పాపుల యొక్క పాపానికి వారికి పడవలసిన శిక్ష తన శరీరమందు తాను వేసుకున్నాడు కాబట్టి అడ్డుకలకు నిలువుకరకు మధ్యన ఆయన వేలాడాడు. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడాడు. ఇద్దరు దొంగల మధ్యన ఆయన వేలాడదీయబడుతూ వచ్చాడు. ఒక దొంగ మాత్రం తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన నిజస్థితిని గ్రహించాడు. ఒరేయ్, ఇది నీకు నాకు తగినదే అన్నాడు. యేసు వైపు చూచి అన్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. అతనికి సమాధానం లభించింది. దేవుడు అతన్ని క్షమించాడు. నేడు నీవు నాతో పరదేశులో ఉండు అన్నాడు. ఈ రోజు వరకు దొంగ రాత్రి పరదేశులోకి వెళ్ళిపోయాడు. తెల్లవారితే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాడు. ఎంత ధన్యుడయ్యాడు. నీకు ఎవరును శిక్ష విధింపలేదా? నేనును నీకు శిక్ష విధింపను. ఎందుకంటే నీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను. నీ పాప పరిహారానికి అవసరమైన క్రియ సిలువలో చేస్తా ఉన్నాను. నువ్వు నన్ను అంగీకరిస్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకము అన్నాడు. పాపములో ఉన్న వారందరికీ శిక్ష ఉంది. యేసును ఆశ్రయించి ఆయనను అంగీకరించిన వారికి శిక్ష కొట్టివేయబడుతూ ఉంది. ఎందుకంటే ఆ శిక్ష యేసు ప్రభు మీద పడింది కాబట్టి. నువ్వు రక్షణ పొందావా, లేక ఇంకా నరకపు మార్గంలో ఉన్నావా, ఆరని అగ్నికి వెళుతున్నావా, శిక్షావిధిలోనే ఉన్నావా? నువ్వు ఎలా ప్రభువును స్తుతించగలుగుతావు? ఆయన నామాన్ని ఎలా మహిమపరచగలుగుతావు? అందుకే నీ పాపాలు ఒప్పుకొని యేసును సొంత రక్షకుడిగా అంగీకరించు. పట్టబడ్డప్పటికీ పాపాత్మురాలైన స్త్రీ శిక్ష నుంచి తప్పించుకుంది. సిలువలో వేలాడబడిన దొంగలలో ఒకడు ఒప్పుకొని యేసును అంగీకరించి శిక్షా విధి నుంచి బయటపడ్డాడు, విడుదల పొందాడు, మోక్షాన్ని, నిత్య జీవాన్ని సంపాదించాడు. ఇది అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము అన్నాడు. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. యేసు ప్రభు వారే అంతా మన కొరకు చేశారు. నేను పాపిని ప్రభాని ఒప్పుకుంటే చాలు, ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తులోకి వస్తాం. యేసుక్రీస్తులోకి వచ్చిన వారికి ఏ శిక్ష విధి లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8 మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎంత ధన్యత! అందుకే యేసులోకి రావాలి, క్రీస్తును అంగీకరించాలి. పాపక్షమాపణ రక్షణ తీర్మానంతో పాటు నీటి బాప్తిస్వంలో సాక్ష్యం ఇచ్చి ప్రాథమికమైనటువంటి రక్షణ కార్యాన్ని మనం పూర్తి చేసుకునేటువంటి వారంగా ఉండాలి. యేసులో ఉంటే శిక్ష కొట్టివేయబడుతుంది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. జెఫన్యా గ్రంథం, నీ దేవుడైన యెహోవా
నీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆ పై వచనాన్ని చదవండి అమ్మా. ఆయన తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు అన్నాడు. ఎవరు పాపం ఒప్పుకుంటారో వారి శిక్ష కొట్టివేయబడుతుంది. అప్పుడు దేవుడే నీ యొద్దకు వస్తాడు. సంతోషంతో ఆనందంతో నిన్ను చేర్చుకునేటువంటి వాడిగా ఉన్నాడు. సియోను, యెరూషలేము సంతోషించు, ఆనందించు అని చెప్పి ఇశ్రాయేలీలకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజానికి మనం ఎంతో శిక్షకు పాత్రులం, నరకానికే పాత్రులం. ఏ భేదము లేదు. మన పాపం కూడా మనల్ని పట్టుకుంటుంది, ఒకరోజు మధ్యన నిలవబెడుతుంది. కానీ దేవుడు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మనం విమోచింపబడుతూ ఉన్నాం, గొప్ప మేలు పొందుతూ ఉన్నాం. మన పాపాలకు తగిన శిక్ష ఆయన భరించాడు, మనకు వేయలేదు. 103వ కీర్తన 10వ వచనం చదవండి. మన పాపాలను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు అన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఎవరైతే ఆయనను ఆశ్రయించి పాపం ఒప్పుకుంటారో వారికి ఆయన కృప అంత అధికముగా ఉంది అన్నాడు. అధికమైన ఈ కృప ప్రభువు మనపై చూపించాడు. మనం ఎంత ధన్యులమయ్యాం. అందుకే దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమన్నాడు. మరి ఇంత రక్షణ భాగ్యాన్ని పొంది నరకపు శిక్ష నుంచి తప్పింపబడిన మనం ప్రభువును ఆరాధిస్తున్నామా? కేవలం నరకం నుంచి విమోచించడమే కాదు, అనుదిన యాత్ర జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు మనకు చేస్తూ ఉన్నాడు. పోషించి, సంరక్షించి, భద్రపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఆనందం ఇచ్చి, సకల విధములకు ఆశీర్వాదాలతో నింపుతూ సజీవులలో ఉంచి ఆయన సన్నిధానానికి మనల్ని చేర్చాడు. స్తుతించకుండా ఎలా మౌనంగా ఉంటాం? ఉప్పొంగుతున్న హృదయముతో, విరిగి నలిగిన హృదయంతో మనోపూర్వకంగా ఆయన ఆరాధించాలి. ఎప్పుడైతే మనం ప్రభువును స్తుతిస్తూ ఉంటామో, మహిమపరుస్తుంటామో, పరలోకపు ప్రసన్నత మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. గొప్ప దీవెన మనం పొందుతాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. శోభస్కరం అంటే, శోభ అంటే అలంకరణ. మనం పెట్టుకున్న ఏ అలంకరణలు కూడా వాటికి సాటిరావు. ఆయన వెలుగు వారిని ఆవరిస్తూ ఉంది, ఆయన ప్రసన్నత వారిని కమ్ముకుంటుంది. కాబట్టి స్తుతించాలి, ఆరాధన చెల్లించాలి, అద్భుతంగా ఆయన గురించి పాడాలి, గానం చేయాలి. మనకొచ్చిన సమయాన్ని, మనకొచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా విరిగి నలిగిన హృదయంతో ఆయనను గణపరిచేటువంటి వారంగా ఉండాలి. ఈ దినం వరకు సజీవతలో ఉంచి ఇంత గొప్ప ప్రేమ చూపించిన ప్రభువుకు ఏం చెల్లిస్తాం? అయ్యా, నేను నీకేమి ఇవ్వగలను? నరకపు శిక్ష కొట్టివేశావు, నా కొరకే మ్రాణ మీద వ్రేలాడావు, నీ గాయాలన్నిటికీ కృతజ్ఞతలే. ఇంతగా నన్ను ఎవరూ ప్రేమించలేదు. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చి నాకు రక్షకుడవైనందుకు కృతజ్ఞతలు. నా యాత్రా జీవితం అంతటిలో తోడుండి నన్ను నడుపుతూ ఇంత వాత్సల్యత చూపించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను నీకు ఏమివ్వగలను ప్రభు? ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో మనం మన ప్రభువును ఆరాధన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.